So, good morning, all of you. Good morning, sir. Okay, last class lo మనం డిస్కస్ చేసింది పర్సంటేజ్ స్టిల్ట్ గురించి డిస్కస్ చేసామండి. సో జస్ట్ ఒకసారి చెప్తాను మళ్ళీ చిన్న పాయింట్. సో ద పర్సంటేజ్ స్టిల్ట్ అనేది మనకి ఏ కండిషన్లో వస్తుందని చెప్పామండి. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఆర్సీ ఈజ్ ఫార్ గ్రేటర్ దెన్ టీ కండిషన్కి మనం పర్సంటేజ్ టిల్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది వే ఫామ్ మనకి. సో దీంట్లో టిల్ట్ ఏంటి అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాం. ఈ వోల్టేజ్ డిఫరెన్స్ ఎంత అయితే వస్తుందో దాన్ని టిల్ట్ అని చెప్పేసి. సో టిల్ట్ డెఫినేషన్ వచ్చేసి, సో ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనం కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎక్స్పోనెన్షియల్గా డికే అవుతుంది. సో దాన్ని డిఫైన్ చేస్తూ ఒక రేషియోని మనం రిప్రజెంట్ చేయడం జరిగింది ఇక్కడ, V1 - V1' V/2. ఇదంతా కూడా మనం క్యాలిక్యులేట్ చేసి సింప్లిఫై చేస్తే ఫైనల్గా పర్సంటేజ్ స్టిల్ట్కి సమ్ T/2RC × 100 అని చెప్పేసి పర్సంటేజ్ స్టిల్ట్కి ఫార్ములా అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆర్సీ వాల్యూస్ అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సర్క్యూట్లో తీసుకున్న మన రెసిస్టర్ అండ్ కెపాసిటర్ వాల్యూస్ ఏవైతే ఉంటున్నాయో ఆ రెండు వాల్యూస్ని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఫైనల్గా పర్సంటేజ్ స్టిల్ట్ అని అంటే ఇట్ ఈస్ T/2RC × 100. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ టు ఏ ర్యాంప్ ఇన్పుట్. సో ఈ స్లైడ్లో మీకు ఆ రోజు మిస్టేక్ ఉందని చెప్పాను. ఇట్ ఈస్ నాట్ ఏ హై పాస్ ఆర్సీ సర్క్యూట్, ఇట్ ఈస్ ఏ లో పాస్ ఆర్సీ సర్క్యూట్. నేను స్లైడ్స్ ప్రిపేర్ చేసినప్పుడు సరిగ్గా చూడలేదు. సో రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ టు ఏ ర్యాంప్ ఇన్పుట్. సో ఇక్కడ మీకు మాడిఫై చేసాను చూడండి, హై పాస్ ఆర్సీ సర్క్యూట్. నెక్స్ట్ అలాగే మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం ర్యాంప్ ఇన్పుట్ అని చెప్పేసి. ఈ ర్యాంప్ ఇన్పుట్కి మ్యాగ్నిట్యూడ్ ఎంత అనేది దట్ ఈస్ నథింగ్ బట్ VI ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా టీ. VI ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ టీ. సో ఇక్కడ ర్యాంప్ ఇన్పుట్ని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ర్యాంప్ ఇన్పుట్ని కన్సిడర్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం అలాగే రెస్పాన్స్ ఆఫ్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ని తీసుకుని దీని నుంచి మనం అవుట్పుట్ రెస్పాన్స్ని, ఫైనల్ అవుట్పుట్ రెస్పాన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూడొచ్చు. సో ఆల్రెడీ ఈ రెస్పాన్స్ ఆఫ్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసింది. ఇట్ ఈస్ 1/RC × V0. సో ఇట్ రిప్రజెంట్స్ steady state response, and dV0/dt it represents a transient response, that is change in state. So ఇది మీరు డ్రా చేసుకోండి. రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ టు ర్యాంప్ ఇన్పుట్ అని అంటే జస్ట్ ఒక హై పాస్ ఆర్సీ సర్క్యూట్ రాస్తున్నాం. ఇన్పుట్ అనేది ర్యాంప్ వోల్టేజ్ తీసుకుంటున్నాం. ర్యాంప్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి మనకి ఆల్ఫా ఇంటూ టీ. సో అండ్ ఆల్ఫా రిప్రజెంట్స్ స్లోప్ ఆఫ్ ది ర్యాంప్ అని చెప్పేసి ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఇన్పుట్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి జస్ట్ ఇక్కడ మీకు అవుట్పుట్ రెస్పాన్స్ని కూడా ఇండికేట్ చేస్తున్నాను చూడండి. దీనికి ఈక్వేషన్ అనేది ఎలా వస్తుందో మనం తర్వాత క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనం తీసుకునేది ర్యాంప్ వోల్టేజ్ కాబట్టి ఇట్ లీనియర్లీ ఇంక్రీజెస్. ఇది మనకి ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ అలాగా ఉంటుంది. సో ఆల్ఫా టీ అని చెప్పేసి తీసుకుంటున్నాం. అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఎలా వస్తుందని అంటే ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్ సిగ్నల్ వచ్చి at some time instant it reaches a steady state value, and the magnitude of that exponential signal is alpha into RC. And finally ga man output voltage ki calculate chesina equation enti ani ante some alpha RC into 1 - e⁻ t/RC. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టెప్ ఇన్పుట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి అక్కడ ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ సిగ్నల్ వచ్చింది, అవునండి. సో స్టెప్ ఇన్పుట్ అంటే కాన్స్టెంట్గా ఇన్పుట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వచ్చిన అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్ సిగ్నల్ సమ్ V0 ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ e⁻ t/RC. అక్కడ మనం క్యాలిక్యులేట్ చేసింది V0 ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ e⁻ t/RC. ఇక్కడ మనకు వచ్చే సిగ్నల్ ఏంటండి, ఎక్స్పోనెన్షియల్లీ రైజింగ్ సిగ్నల్. ఇక్కడ మనకి ఆ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఎలా వస్తుందనే చూడండి. ఇట్ ఈస్ 1 - e⁻ t/RC విత్ ఏ మ్యాగ్నిట్యూడ్ వోల్టేజ్ సమ్ ఆల్ఫా ఇంటూ ఆర్సీ. అంటే ఇది మ్యాగ్నిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి జస్ట్ V అనేది ఎలా రిప్రజెంట్ చేస్తుందో V ఇంటూ e⁻ t/RC అనేది, అలా ఇక్కడ V అనేది ఎంత అని అంటే మనకి ఆల్ఫా ఆర్సీ అంటే మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ చేస్తుంది. దాన్ని ఇక్కడ మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేసాం. సో ఇది అవుట్పుట్ రెస్పాన్స్. దీన్ని కూడా మీరు డ్రా చేసుకున్నామా.
సో నెక్స్ట్ ఈ అవుట్పుట్ వోల్టేజ్ అసలు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాం ఏంటి అని అంటే దానికి బేసిక్ రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ తీసుకోమని చెప్పాం. సో దట్ ఈస్ 1/RC ఇంటూ V0 ట్రాన్సియంట్ రెస్పాన్స్, అలాగే స్టడీ స్టేట్ రెస్పాన్స్, ఈ రెండింటిని కన్సిడర్ చేసుకుని మనం ఫైనల్ రెస్పాన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అది చూడండి ఇక్కడ మనకి చూపించాను. సో రెస్పాన్స్ అనేది తీసుకున్నాం. సో రెస్పాన్స్లో ఇక్కడ విఐ అనేది ఏంటండి, మనం ర్యాంప్ ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి దట్ ఈస్ విఐ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా టీ. విఐ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా టీ. సో దాన్ని ఇక్కడ మనం రిప్రజెంట్ చేసాం. సో ఇక్కడ డివిఐ బై డిటి కాబట్టి ఈ విఐకి మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే డివిఐ బై డిటి. సో అంటే ఏమొస్తుందండి మనకి డి బై డిటి ఆఫ్ ఆల్ఫా టీ అనేది వస్తుంది. డి బై డిటి ఆఫ్ ఆల్ఫా టీ. సో ఇది మనం క్యాన్సిలేషన్ చేస్తే ఫైనల్గా మిగిలేది ఏంటి అని అంటే ఇక్కడ ఆల్ఫా, అంటే డిటి క్యాన్సిల్ అయ్యి మనకి ఫైనల్గా మిగిలేది ఏంటి అని అంటే ఆల్ఫా వస్తుంది. కాబట్టి జస్ట్ దాన్ని డైరెక్ట్గా ఇక్కడ మీకు రిప్రజెంట్ చేశాను. అంటే ఇక్కడ తీసుకున్న ఇన్పుట్ వోల్టేజ్కి మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి దట్ ఈస్ డివిఐ బై డిటి ఎంత వస్తుంది అని అంటే మనకి ఆల్ఫా అనే వాల్యూని మాకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ మనకి ఎలా వస్తుందండి, సమ్ 1/RC ఇంటూ V0 దట్ ఈస్ స్టడీ స్టేట్ రెస్పాన్స్ ప్లస్ dV0 బై dt ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. సో అంటే మనం ఫస్ట్ స్టెప్ ఇన్పుట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు చేసాం చూడండి, 1/RC ఇంటూ V0 ప్లస్ dV0 బై dt ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అక్కడ. ఎందుకని, తీసుకున్న స్టెప్ వోల్టేజ్ కాబట్టి ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్. సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే మనకి ఇది 0 అయిపోతుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనం అక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏంటంటే 0 కాకుండా సమ్ వాల్యూ ఆల్ఫా అనేది వస్తుంది. సో అగైన్ ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే మనం సేమ్ స్టెప్ ఇన్పుట్లు ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసాం ఇక్కడ సొల్యూషన్ అలాగే క్యాలిక్యులేట్ చేస్తామండి. దట్ ఈస్ జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ అని చెప్పేసి ఆల్రెడీ మనం స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ రెస్పాన్స్ లో క్యాలిక్యులేట్ చేసాం. ట్రాన్సియంట్ రెస్పాన్స్ వచ్చేసి dV0 బై dt అని చెప్పేసి, నెక్స్ట్ అలాగే స్టడీ స్టేట్ రెస్పాన్స్ వచ్చేసి 1/RC V0, అలాగే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. పర్టికులర్ ఇంటిగ్రల్ దేని రిప్రజెంట్ చేస్తుందని చెప్పామమ్మా, స్టడీ స్టేట్ రెస్పాన్స్ ని రిప్రజెంట్ చేస్తుందని ఆల్రెడీ డిస్కస్ చేసాం. అలాగే కాంప్లిమెంటరీ ఫంక్షన్ దేని రిప్రజెంట్ చేస్తుందని అన్నాం, ట్రాన్సియంట్ రెస్పాన్స్ ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పి ఆల్రెడీ మనం స్టెప్ ఇన్పుట్ లో డిస్కస్ చేసినప్పుడు చేసి ఇక్కడ కూడా సేమ్ అదే. పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసి స్టడీ స్టేట్ రెస్పాన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసి ట్రాన్సియంట్ రెస్పాన్స్. మనకి ట్రాన్సియంట్ రెస్పాన్స్ అనేది సేమ్ అక్కడ స్టెప్ ఇన్పుట్ లో ఏదైతే క్యాలిక్యులేట్ చేసాం ఇక్కడ అదే తీసుకుంటాం. అంటే ఏంటమ్మా, ట్రాన్సియంట్ రెస్పాన్స్ అనేది దట్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ స్టేట్. ట్రాన్సియంట్ రెస్పాన్స్ అని అంటే చేంజ్ ఇన్ స్టేట్. అక్కడ ఎక్స్పోనెన్షియల్ గా డిక్రీజింగ్ అనేది కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి అది చేంజ్ ఇన్ స్టేట్. బట్ అయితే ఆ చేంజ్ ఇన్ స్టేట్ లో దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ మనం అది క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ యాక్చువల్ గా మనం తీసుకోవాల్సిన ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ అది ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజింగ్ అవనివ్వండి లేదంటే ఎక్స్పోనెన్షియల్ గా డిక్రీజింగ్ అవనివ్వండి, దానికి తీసుకునే మనం ఫంక్షన్ ఏంటి అని అంటే k ఇంటూ e⁻t/RC. ఇదే ఫంక్షన్ మనం స్టెప్ ఇన్పుట్ లో కూడా డిస్కస్ చేసినప్పుడు ట్రాన్సియంట్ రెస్పాన్స్ k ఇంటూ e⁻t/RC అనేది తీసుకున్నాం. అయితే ఈ k వాల్యూ అనేది మనం తర్వాత క్యాలిక్యులేట్ చేసాం. ఈ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ అనే e⁻t/RC అనేది ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దానికి e⁻t/RC అని తీసుకున్నాం అని చెప్పేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ కొంచెం పర్టికులర్ ఇంటిగ్రల్కి వచ్చేసరికి చూడండి, మనం స్టెప్ ఇన్పుట్ లో పర్టికులర్ ఇంటిగ్రల్ దగ్గర ఏం చెప్పాము, కాన్స్టెంట్ గా ఉంటుంది. స్టెప్ ఇన్పుట్ అనేది మనకి అది కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి స్టడీ స్టేట్ కండిషన్ లో కెపాసిటర్ అనేది ఆ కాన్స్టెంట్ వోల్టేజ్ ని బ్లాక్ చేస్తుంది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి 0 అని చెప్పేసి తీసుకున్నాం. అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 అని చెప్పేసి తీసుకున్నాం. బట్ ఇక్కడ మనకి ఇన్పుట్ లో ఏదైనా కాన్స్టెంట్ వోల్టేజ్ ఉందండి. ఇన్పుట్ అనేది మనం తీసుకున్నది ర్యాంప్ వోల్టేజ్, మనకి అది లీనియర్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది తప్ప జస్ట్ లైక్ స్టెప్ ఇన్పుట్ లో తీసుకున్నట్టు ఎక్కడ కూడా మనకి ఒక కాన్స్టెంట్ వోల్టేజ్ అనేది అబ్జర్వ్ చేయం. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటి అని అంటే స్టెప్ ఇన్పుట్ అనేది మనకి ఇక్కడ లేదు కాబట్టి
స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే 1/RC అనేది యాజ్ యూజువల్గా తీసుకుని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తుంది పర్టికులర్ ఇంటిగ్రల్ కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ ప్లేస్లో పర్టికులర్ ఇంటిగ్రల్ అని తీసుకుని ఇది జీరో అంటే ఇది జీరో అని అంటే ఇక్కడ ఈ టర్మ్ ఏంటండి ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సియంట్ రెస్పాన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటే స్టడీ స్టేట్ కండిషన్లో కెపాసిటర్ అనేది మనకి బ్లాక్ చేస్తుంది, అవుట్పుట్ వోల్టేజ్ ఏమీ రాదు కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ ఏమీ రావట్లేదు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ dV0/dt ఈజ్ ఆల్సో జీరో. సో dV0/dt అనేది జీరో కింద తీసుకుని మనం పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది అవుట్పుట్ వోల్టేజ్లో మనం పర్టికులర్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ ప్లేస్లో పర్టికులర్ ఇంటిగ్రల్ తీసుకుని రిమైనింగ్ టర్మ్ యాజ్ యూజువల్గానే కన్సిడర్ చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఆల్ఫా ఉంది కాబట్టి ప్రీవియస్గా మనం క్యాలిక్యులేట్ చేసిన దాంట్లో ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కాబట్టి సేమ్ అదే ఆల్ఫాని ఇక్కడ ఉంచుకుంటే ఫైనల్గా మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ అనేది ఎంత వస్తుంది అని అంటే ఆల్ఫా ఇంటూ ఆర్సీ అంటే ఈ ఆర్సీని మనం ఈ రైట్ సైడ్కి తీసుకెళ్ళిపోతే ఆల్ఫా ఆర్సీ అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ ఎంత వస్తుందండి ఆల్ఫా ఆర్సీ. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని చెప్పేసి మనం ట్రాన్సియంట్ రెస్పాన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం దట్ ఈస్ k ఇంటూ e⁻t/RC. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసి k ఇంటూ e⁻t/RC, పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసి మనకి ఆల్ఫా ఆర్సీ అనేసి 2 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసాం. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ మనం వచ్చిన ఈ k అనే వాల్యూకి ఎంత మ్యాగ్నిట్యూడ్ వస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం సేమ్ అక్కడ స్టెప్ రెస్పాన్స్లో ఎలా అయితే ఇనీషియల్ కండిషన్స్ని కన్సిడర్ చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇనీషియల్ కండిషన్స్ని కన్సిడర్ చేసుకుంటే చూడండి ఆ ఇనీషియల్ కండిషన్స్ అని అంటే దీస్ 2 ఆర్ ఇనీషియల్ కండిషన్స్ దట్ ఈస్ ఎట్ t ఆఫ్ 0 మైనస్ ఎట్ t ఆఫ్ 0 ప్లస్. t ఆఫ్ 0 మైనస్ అంటే మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం దట్ ఈస్ ఎట్ వెరీ స్టార్టింగ్ ఆఫ్ ది సిగ్నల్ అంటే ఇక్కడ మీకు అక్కడ స్టెప్ సిగ్నల్ దగ్గర డిస్కస్ చేసాం కాబట్టి t ఆఫ్ 0 మైనస్ అంటే వెరీ జస్ట్ t ఆఫ్ 0 ప్లస్ అనేది జస్ట్ ఇన్పుట్ అప్లై చేయగానే అని చెప్పేసి. అలాగే ఇక్కడ మనం ర్యాంప్ సిగ్నల్ కన్సిడర్ చేసుకుంటే t ఆఫ్ 0 మైనస్ అంటే 0 మైనస్లో ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ 0, ఎటువంటి వోల్టేజ్ అనేది మనకు అక్కడ లేదు కాబట్టి. సో ఎట్ దట్ కండిషన్ అవుట్పుట్ వోల్టేజ్ ఏమైనా వస్తుందంటే దట్ ఈజ్ ఆల్సో 0. నెక్స్ట్ t ఆఫ్ 0 ప్లస్, t ఆఫ్ 0 ప్లస్ అని అంటే అట్ వెరీ స్టార్టింగ్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ మనం అప్లై చేయగానే ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుందండి అప్లై చేసిన వెంటనే కూడా మనకి 0లోనే ఆ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి సో ఆ ఇన్స్టెంట్ని కూడా మనం VI ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఇండికేట్ చేసాం. అంటే 0 మైనస్ అంటే 0 మైనస్ అని అంటే ఇక్కడ 0 కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి దానికన్నా ముందు తీసుకుంటే ఎలాగో ఇన్పుట్ వోల్టేజ్ లేదు కాబట్టి 0, అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఆల్సో 0. బట్ t ఆఫ్ 0 ప్లస్ అని అంటే అట్ వెరీ స్టార్టింగ్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ మనం అప్లై చేయగానే అని చెప్పేసి దాని మీనింగ్ 0 ప్లస్ అని అంటే. సో అప్లై చేయగానే అని అంటే ఇక్కడ మనకి ఎంత వోల్టేజ్ ఉంటుందండి 0 వోల్ట్ నుంచి మనకి ర్యాంప్ వోల్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇన్పుట్ వోల్టేజ్ని ఇక్కడ మనం 0 కిందనే కన్సిడర్ చేసుకుంటాం. సో ఎట్ దట్ టైమ్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ 0. ఎట్ దట్ టైమ్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఆల్సో 0. సో దాన్ని కన్సిడర్ చేసుకుని మనం ఈ k వాల్యూ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో అది ఎలా అనేది చూడండి. ఇక్కడ 0 అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ V0. V0 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఈ ఈక్వేషన్ అంటే V0 ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను ఇంకా మళ్ళీ నేను అది రాయకుండా డైరెక్ట్గా. సో V0 ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో V0 అనేది మనం ఎంత అని ప్రూవ్ చేసాం ఆల్రెడీ ఇక్కడ 0 అని చెప్పేసి ప్రూవ్ చేసాం కాబట్టి సో 0 ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎంత అండి k ఇంటూ e⁻t/RC. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ అని అంటే ఆల్ఫా ఆర్సీ మనం క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే k వాల్యూ ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడ మనకి మైనస్ ఆల్ఫా ఆర్సీ అంటే k e⁻t/RC. t అనేది అట్ 0 ప్లస్ అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ t ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి e⁻0 అయిపోతుంది. e⁻0 అని అంటే 1. సో 0 ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ ఆల్ఫా ఆర్సీ. ఆల్ఫా ఆర్సీని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే మైనస్ ఆల్ఫా ఆర్సీ. సో k వాల్యూ ఎంత అండి ఇప్పుడు మనకి మైనస్ ఆల్ఫా ఆర్సీ వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ అగైన్ ఈ V0 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో V0 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ e⁻t/RC. సో k అంటే ఇప్పుడు మనం ఎంత క్యాలిక్యులేట్ చేసాం మైనస్ ఆల్ఫా ఆర్సీ కాబట్టి సో k ప్లేస్లో మైనస్ ఆల్ఫా ఆర్సీ e⁻t/RC దాన్ని యాజ్ యూజువల్గా e⁻t/RC
ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ అని అంటే ఆల్ఫా ఆర్సి. సో ఈ టూ టర్మ్స్ని కన్సిడర్ చేసుకుంటే ఆల్ఫా ఆర్సి అనేది మనకి కామన్గా ఉంది కాబట్టి దాన్ని కామన్ తీసేస్తే ఇంకా ఇక్కడ మిగిలేది ఏమీ లేదు. సో 1 కాబట్టి 1 మైనస్ అంటే ఈ మైనస్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. సో అది మనకి ఫైనల్గా వస్తున్న వాల్యూ అండి. సో ఏంటంటే ఇక్కడికి మనం కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఈ కే వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఇందాక రాశాను V0 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి. సో V0 ఈజ్ ఈక్వల్ టు కే అంటే మైనస్ ఆల్ఫా ఆర్సి సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి ప్లస్ ఆల్ఫా ఆర్సి. సో ప్లస్ ఆల్ఫా ఆర్సి యాజ్ యూ. సో చేసిన తర్వాత ఈ రెండిట్లో కామన్గా మనకు ఆల్ఫా ఆర్సి ఉంది కాబట్టి దాన్ని కామన్ తీసేస్తే ఇంక రిమైనింగ్ ఇక్కడ మిగిలేదు 1 కాబట్టి సో 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. సో దిస్ ఈస్ ది ఫైనల్ రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సి సర్క్యూట్ టు ఏ ర్యాంప్ ఇన్పుట్. అంటే ఒక ర్యాంప్ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు మనకి ఫైనల్గా వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అని అంటే ఇదండి V0 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్సి ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. సో దీనికి ఆల్రెడీ మీకు ఇందాక నేను అవుట్పుట్లో గ్రాఫ్ చూపించాను. సో ఏంటనంటే ఇక్కడ మనకి ఇనీషియల్గా 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇన్పుట్ వోల్టేజ్ అనేది లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అవుట్పుట్లో కూడా కెపాసిటర్ అనేది మనకి ఆ 0 వోల్టేజ్ నుంచి అప్లై చేయగానే స్లోగా ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అయ్యి అదే 0 వోల్టేజ్ నుంచి ఛార్జ్ అవుతూ సమ్ ఎక్కడో ఒక చోట్ల స్టడీ స్టేట్ వాల్యూకి అది రీచ్ అవుతుంది. సో ఇక్కడ కెపాసిటర్ అనేది కూడా స్లోగానే ఛార్జ్ అవుతుంది కాబట్టి వచ్చే సిగ్నల్ అనేది మనకి ఎక్స్పోనెన్షియల్ నేచర్లోనే ఉంటుంది. అయితే ఆ ఎక్స్పోనెన్షియల్ నేచర్లో ఉండేదానికి జనరల్గా తీసుకునే ఎక్స్పోనెన్షియల్ వోల్టేజ్ ఎంత అని అంటే ఇట్ ఈస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. అయితే మనం స్టెప్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ సిగ్నల్ అనే దానికి ఒక వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేసి అక్కడ కూడా సేమ్ ఇనీషియల్ కండిషన్స్ని అప్లై చేసి ఇక్కడ కూడా ఎక్స్పోనెన్షియల్ నేచర్ బట్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్ సిగ్నల్ కాబట్టి ఇక్కడ మనం ఇనీషియల్ కండిషన్స్ అయ్యి అజంప్షన్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వోల్టేజ్ ఎంత అని అంటే V0 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్సి ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. సో ఇది రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సి సర్క్యూట్ టు ఏ ర్యాంప్ ఇన్పుట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏంటనంటే ర్యాంప్ ఇన్పుట్ అప్లై చేస్తున్నాం ఈ ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసాను అన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్క్వేర్ వేవ్ చెప్పినప్పుడు ఆర్సి అని చెప్పేసి ఒక కండిషన్ చెప్పాం. ఆర్సి ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ టీ, నెక్స్ట్ అలాగే ఆర్సి ఈజ్ ఫార్ లెస్ దాన్ టీ అని చెప్పేసి రెండిట్లకి 2 టైప్స్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్ చూసాం. ఇదేమో ఎక్స్పోనెన్షియల్లీ రీచెస్ టు 0కి వచ్చేస్తుంది. బట్ ఇదేం చెప్పాం ఫార్ గ్రేటర్ దాన్ తీసుకుంటే స్లోగా డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి ఏదో ఒక ఇన్స్టెంట్ దగ్గర మనకి అది 0కి వస్తుంది అని చెప్పేసి ఇలా డ్రా చేసి చూపించాం. అవునా? సో మరి ఇక్కడ సేమ్ అదే కండిషన్ అంటే ఆర్సీ ఫార్ గ్రేటర్ దాన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఆర్సీ ఈజ్ ఫార్ లెస్ దాన్ టీ తీసుకుంటే ఎలా వస్తుంది అని అంటే ఈ మ్యాగ్నిట్యూడ్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. అంటే ఇంకా తక్కువ వాల్యూకి అది రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా తక్కువ వాల్యూస్కి మనకు అది రీచ్ అవ్వడం జరుగుతుంది. అంటే దీన్నే మీకు ఇక్కడ చూపించాను చూడండి, మన పెట్టిన గ్రాఫ్లో ఈ గ్రాఫ్లో చూపించాను చూడండి. ఫార్ గ్రేటర్ దాన్ టీ అని అంటే స్లోగా ఛార్జ్ అవుతుంది కాబట్టి సమ్ ఏదో ఒక ఇన్స్టెంట్ దగ్గర రీచ్ అయింది. ఫార్ లెస్ దాన్ అంటే టౌ అని అంటే ఇక్కడ ఆర్సీ అండి. టౌ ఈజ్ నథింగ్ బట్ ఆర్సీ. సో ఆర్సీ అనేది మనకు తక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా రీచ్ అవుతుంది కాబట్టి కొంచెం తక్కువగానే వచ్చేస్తుంది. ఆ వాల్యూస్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ బదులు లో పాస్ ఆర్సీ సర్క్యూట్. సో ఇది హై పాస్ ఆర్సీ సర్క్యూట్. ర్యాంప్ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు వచ్చే అవుట్పుట్ రెస్పాన్స్ ఏంటి? సో దట్ ఈస్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్సీ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే క్యాలిక్యులేషన్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే స్టెప్ ఇన్పుట్ చేసినప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ని మనం 0 కింద అజంప్షన్ చేసుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటనంటే 0 కింద మనం దాన్ని తీసుకోవాలి. ఎందుకు అని అంటే ఇన్పుట్ వోల్టేజ్లో మనకి ఎక్కడ కూడా కాన్స్టెంట్ వోల్టేజ్ అనేది లేదు. ఇన్పుట్ అనేది మనకి లీనియర్గా ఇంక్రీజ్ అవుతూ వస్తున్న వోల్టేజే కాబట్టి ఆ టర్మ్ని కూడా మనం కన్సిడర్ చేసుకుని ఒకసారి పర్టికులర్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఒకసారి కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తాం.
సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏంటని అంటున్నాం, ట్రాన్సియంట్ రెస్పాన్స్ అని అంటున్నాం. కాబట్టి సేమ్ అక్కడ ఎలా అయితే ఎక్స్పోనెన్షియల్ నేచర్లో వచ్చిందో ఇక్కడ కూడా అదే ఎక్స్పోనెన్షియల్ నేచర్ కాబట్టి ఇట్ ఈస్ e⁻t/RC. మ్యాగ్నిట్యూడ్ ఎంతో తెలియదు కాబట్టి సమ్ k ఇంటూ e⁻t/RC. బట్ పర్టికులర్ ఇంటిగ్రల్కి వచ్చేసరికి ఏంటి, సో పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది స్టడీ స్టేట్ రెస్పాన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి స్టడీ స్టేట్ రెస్పాన్స్లో అవుట్పుట్ వోల్టేజ్ అంటే స్టడీ స్టేట్ రెస్పాన్స్లో కెపాసిటర్ అనేది డీసీని బ్లాక్ చేస్తుంది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ 0 కాబట్టి ఆ dV0/dt అనే టర్మ్ని మనం ఇక్కడ 0 కింద రిప్రజెంట్ చేసి అవుట్పుట్ వోల్టేజ్ ప్లేస్లో పర్టికులర్ ఇంటిగ్రల్ని కన్సిడర్ చేసుకుని సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఎంత అని వస్తుంది క్యాలిక్యులేట్ చేసాం ఆల్ఫార్స్. సో ఈ 2 వాల్యూస్ని మనం కన్సిడర్ చేసుకుని సమ్ k వాల్యూ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ α/RC ఇంటూ 1 - e⁻t/RC. సో ఓకే, ఒక్క నిమిషం అటెండెన్స్ తీసుకుంటానండి. టోటల్గా 10, మన హోస్ట్ తీసేస్తే 9 మెంబర్స్. సో అదమ్మా. నెక్స్ట్కి వచ్చేసరికి ఏంటంటే high pass RC circuit acts as differentiator. High pass RC circuit acts as differentiator. సో దీనికన్నా ముందు ఇంకొక టాపిక్ ఉందండి, అది రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ RC సర్క్యూట్ టు ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్. అంటే అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, పెద్ద టాపిక్ కూడా కాదు, అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్ అది మీరు హెడ్డింగ్ పెట్టుకుని నేను చెప్పే పాయింట్ జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి సరిపోద్ది. రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ RC సర్క్యూట్ టు ఏ ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్ అంటే ఇందాక మనం చెప్పిన దాంట్లో చూడండి, ఎట్ t=0 దగ్గర ఇనీషియల్ కండిషన్లో ఇన్పుట్ వోల్టేజ్ ఎలా అయితే మనకి ఇంక్రీజ్ అవుతూ ఉందో అవుట్పుట్ వోల్టేజ్ కూడా సేమ్ అలాగే, అంటే కొంత టైం వరకు ఆల్మోస్ట్ రెండు సేమ్గానే ఉన్నాయి. అంటే t=0 అవనివ్వండి, లేదు అని అంటే నియరర్ టు 0కి దగ్గరగా తీసుకున్నా కూడా ఇన్పుట్ వోల్టేజ్ ఎలా అయితే చేంజ్ అయిందో సేమ్ అవుట్పుట్ వోల్టేజ్ కూడా మనకి అలానే చేంజ్ అవుతూ, బట్ తర్వాతకి వచ్చేసరికి ఏంటి, ఇన్పుట్ వోల్టేజ్ అనేది లీనియర్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. బట్ అవుట్పుట్ వచ్చేసరికి ఛార్జ్ అవుతూ స్లోగా ఎక్స్పోనెన్షియల్ నేచర్లో మనకు వస్తుంది. బట్ అదే ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ఇన్పుట్ కింద తీసుకున్నాం అనుకోండి, అంటే ఈ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ని మనం ఇన్పుట్ కింద తీసుకుంటే అవుట్పుట్ కూడా ఎలా వస్తుంది, సేమ్ అదే ఎక్స్పోనెన్షియల్ నేచర్లో వస్తుంది. అంటే సేమ్ దానికి కూడా 0 దగ్గర 0నే, అంటే ఇన్పుట్ 0 దగ్గర అవుట్పుట్ కూడా 0నే ఉంటుంది. కొంత వోల్టేజ్ వరకు సేమ్ ఇన్పుట్ ఎలా అయితే చేంజ్ అయిందో అవుట్పుట్ అలాగే చేంజ్ అవుతుంది. ఇక్కడ తర్వాత ఇన్పుట్ నుంచి ఏంటంటే బేస్డ్ ఆన్ మనం తీసుకున్న టైం కాన్స్టెంట్ మీద డిపెండ్ అయ్యి మ్యాక్సిమం వోల్టేజ్కి రీచ్ అవ్వచ్చు, లేదు అని అంటే డిపెండ్ అపాన్ టైం కాన్స్టెంట్ బట్టి కొంత వోల్టేజ్ అనేది మనకి డిక్రీజ్ అయ్యి తక్కువ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్కి రీచ్ అవ్వచ్చు. సో అంటే ఏంటంటే ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనం ఎక్స్పోనెన్షియల్లో తీసుకుంటే సో ఏంటంటే ఇది ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతూ ఇది కూడా సమ్ వోల్టేజ్ సమ్ టైం పీరియడ్కి వెళ్ళేసరికి ఇది కూడా స్టడీ స్టేట్ కండిషన్లోకి వెళ్ళినట్టే ఉంటుంది అప్పుడు ఇన్పుట్ కూడా. సో దీని దగ్గర ఏంటంటే ఇన్పుట్ అనేది ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది 0 దగ్గర, సో ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ 0, అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఆల్సో 0. బట్ కొంత టైం వరకు ఏంటంటే ఇన్పుట్ ఎలా అయితే చేంజ్ అయిందో అవుట్పుట్ కూడా సేమ్ అలానే చేంజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే మనకి టైం కాన్స్టెంట్ని బట్టి అది మాక్సిమం వాల్యూకి రీచ్ అవ్వచ్చు, లేదంటే తొందరగా ఛార్జ్ అయిపోతే కొంత వాల్యూకి రీచ్ అవ్వచ్చు. సో ఆ ఒక పాయింట్ ఇక్కడ మనం ఎక్స్ట్రాగా డిస్కస్ చేసేది, అంటే ఇది సేమ్ పాయింట్ మనం ర్యాంప్ ఇన్పుట్లో కూడా డిస్కస్ చేసాం, అదే పాయింట్ మనకి ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్లో కూడా వస్తుంది. కాబట్టి దీని మీద ఇంకా అంత ఇంపార్టెంట్గా ఎక్కువ అడిగిన క్వశ్చన్ కూడా ఎప్పుడు పెద్దగా లేదు. మనకి ఏంటంటే రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ RC సర్క్యూట్ టు ఏ స్క్వేర్ వేవ్ కానీ పల్స్కి కానీ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అలాగే ఆ పర్సంటేజ్ టిల్ట్ ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో దాని గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఇది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను ఇందులో మీకు మెన్షన్ చేయలేదు. సో రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ RC సర్క్యూట్ టు ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్ అని అంటే జస్ట్ అది ఒకటే చెప్తామండి. ఏంటంటే ఇన్పుట్ అనేది ఎక్స్పోనెన్షియల్ నేచర్లోనే ఉంటుంది, సో అవుట్పుట్ ఈజ్ ఆల్సో ఇన్ ఎక్స్పోనెన్షియల్ నేచర్. బట్ ఈ వచ్చే ఎక్స్పోనెన్షియల్ నేచర్కి ఈ మ్యాగ్నిట్యూడ్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే సేమ్ ఇందాకడ అంటే ర్యాంప్ ఇన్పుట్లో ఏదైతే చెప్పామో
డిపెండ్స్ ఆన్ టైం కాన్స్టెంట్ మీద. ఇక్కడ కూడా సేమ్ అలాగే డిపెండ్స్ అపాన్ టైం కాన్స్టెంట్ మీద. స్లోగా డిశ్చార్జ్ అయితే ఒక మ్యాగ్నిట్యూడ్ వాల్యూ వస్తుంది, ఫాస్ట్గా చార్జ్ అయితే ఇంకొక మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి సేమ్ అందుకని చెప్పేసి ఇంకా దీన్ని అంత ఇంపార్టెంట్గా మనం ఏం డిస్కస్ చేయలేదు. సో ఇది రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ టు ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్. సో దాన్ని పక్కన పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ యాక్ట్స్ యాజ్ అ డిఫరెన్షియేటర్. అంటే డిఫరెన్షియేటర్ అని అంటే మనం మ్యాథమెటికల్లో ఏదైతే డిఫరెన్షియేటర్ ఫంక్షన్ తీసుకుంటున్నాం దట్ ఈస్ డి బై డిటి. ఇంటిగ్రేషన్ అని అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి, డిఫరెన్షియేషన్ అని అంటే డి బై డిటి. అంటే ఏదైతే మ్యాథమెటికల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నామో ఇక్కడ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ అనే దాన్ని మనం డిఫరెన్షియేటర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అది దీని యొక్క అప్లికేషన్ అండి. యాక్చువల్గా చెప్పాలని అంటే ఇది అప్లికేషన్ లెక్క. హైపాస్ ఆర్సీ సర్క్యూట్కి ఒక అప్లికేషన్. ఇది అప్లికేషన్ ఏంటి అని అంటే డిఫరెన్షియేటర్ కింద ఇది యాక్ట్ చేస్తుంది. సో డిఫరెన్షియేటర్ కింద యాక్ట్ చేసినప్పుడు ఏంటి దాని ఫంక్షన్ అంటే సర్క్యూట్ యాక్ట్స్ యాజ్ ఏ డిఫరెన్షియేటర్ అని అంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎన్ డయోడ్ యాక్ట్స్ యాజ్ ఏ స్విచ్ అంటున్నాం. అంటే పిఎన్ డయోడ్ యాక్ట్స్ యాజ్ ఏ స్విచ్ అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆన్ స్విచ్ ఆర్ ఆఫ్ స్విచ్. అయితే ఆ సర్క్యూట్ అంతా కూడా క్లోజ్ అయ్యి ఆన్ అవ్వచ్చు, లేదా సర్క్యూట్ మొత్తం ఓపెన్ అయ్యి ఆఫ్ స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ యాక్ట్స్ యాజ్ డిఫరెన్షియేటర్ అని అంటే దట్ సర్క్యూట్ యాక్ట్స్ యాజ్ డిఫరెన్షియేటర్. సో దేన్ని డిఫరెన్షియేట్ చేస్తుందండి? ఏదైతే మనం ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేస్తున్నామో దాన్ని డిఫరెన్షియేట్ చేసి మనకు అవుట్పుట్లో ఇస్తుంది. సింపుల్గా చెప్పేయాలంటే అది హైపాస్ ఆర్సీ సర్క్యూట్ యాజ్ డిఫరెన్షియేటర్. సో సర్క్యూట్ యాక్ట్స్ యాజ్ ఎ డిఫరెన్షియేటర్. దేన్ని డిఫరెన్షియేట్ చేస్తుంది? వాట్ ఎవర్ ద ఇన్పుట్ దట్ ఈస్ గివెన్ టు ది సర్క్యూట్ దట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ బై ది సర్క్యూట్ అండ్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఈస్ గివెన్. సో సింపుల్గా మన డెఫినేషన్ చెప్పాలి అని అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్. సింపుల్గా అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్. దాన్నే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నాం. చూడండి, V0 ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ ఇంటూ డివిఐ బై డిటి. ఆర్సీ ఇంటూ డివిఐ బై డిటి. సో ఈ ఆర్సీని కొంచెంసేపు పక్కన పెడితే అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ దట్ ఈస్ ఏ డెరివేటివ్ అమ్మా? డి బై డిటి అంటే టైం డెరివేటివ్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్. అంటే ఇచ్చిన ఇన్పుట్ వోల్టేజ్ని డిఫరెన్షియేషన్ చేసి మనకు అవుట్పుట్ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి దిస్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ కెన్ బి యాక్ట్స్ యాజ్ ఏ డిఫరెన్షియేటర్. సో అయితే మనకు అది డిఫరెన్షియేటర్ కింద ఎలా యాక్ట్ చేస్తుంది అని చెప్పేసానంటే ఇక్కడ చూడండి, కరెంట్ త్రూ ది కెపాసిటర్. కరెంట్ త్రూ ది కెపాసిటర్ I ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా తెలుసు. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అని అంటే 1/c ఇంటిగ్రల్ IDT అని ఎలాగో కరెంట్ త్రూ కెపాసిటర్ I ఈజ్ ఈక్వల్ టు C dVi బై dt. కరెంట్ త్రూ కెపాసిటర్. సో C dVi బై dtలో ఇక్కడ మనం V0 ఈజ్ ఈక్వల్ టు IR అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కడ తీసుకుంటున్నాం అని చెప్పామమ్మా? హైపాస్ ఆర్సీ సర్క్యూట్లో అక్రాస్ రెసిస్టర్ దగ్గర మనం అవుట్పుట్ అనేది తీసుకుంటున్నాం. కాబట్టి V0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అంటే దీంట్లో ఉండే వోల్టేజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. సో I ప్లేస్లో జస్ట్ ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే. మనం I ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే R ఆల్రెడీ ఉంది కాబట్టి RC ఇంటూ డివిఐ బై డిటి. ఆర్సీ ఇంటూ డివిఐ బై డిటి. సో అంటే ఇక్కడ ఆర్సీ ఇంటూ డివిఐ బై డిటి తీసుకుంటే ఆర్ వాల్యూ అనేది కాన్స్టెంట్. ఎందుకని? సర్క్యూట్లో మనం ఏదైతే రెసిస్టర్ తీసుకుంటున్నామో ఆ వాల్యూని. అలాగే కెపాసిటర్ సి అనేది కూడా కాన్స్టెంట్ సర్క్యూట్లో తీసుకున్న కెపాసిటెన్స్ వాల్యూ కాబట్టి. సో ప్రోడక్ట్ ఆర్సీ ప్రోడక్ట్ ఇంకా ఎలాగో కాన్స్టెంట్గానే ఉంటుంది. అంటే రిమైనింగ్ చూస్తే మనకి ఏంటండి, దిస్ V0 ఈజ్ ప్రపోర్షనల్ టు టైం డెరివేటివ్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్. టైం డెరివేటివ్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్. అందుకని చెప్పేసి దీన్ని ఏమంటాము అని అంటే డిఫరెన్షియేటర్ కింద యాక్ట్ చేస్తుంది. డిఫరెన్షియేటర్ అని చెప్పేసి అని అంటాం. హైపాస్ ఆర్సీ సర్క్యూట్ యాక్ట్స్ యాజ్ డిఫరెన్షియేటర్. ఎందుకు అని అంటే ఇచ్చిన ఇన్పుట్ వోల్టేజ్ని డిఫరెన్షియేట్ చేసి మనకి అవుట్పుట్లో వస్తుంది కాబట్టి
దీన్ని మనం డిఫరెన్షియేటర్ అని అంటాం. డిఫరెన్షియేషన్ కండిషన్లో మనకి ఇది ఏ ఇన్పుట్ ఇస్తే ఏ అవుట్పుట్ వస్తుంది అని అంటే, మనం ఇక్కడ స్క్వేర్ వేవ్ ఇచ్చామనుకోండి, ట్రయాంగిల్ అవుట్పుట్ అనేది వస్తుంది. సారీ, ట్రయాంగులర్ వేవ్ ఫామ్ అప్లై చేస్తే స్క్వేర్ వేవ్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. హైపాస్ ఆర్సీ సర్క్యూట్లో డిఫరెన్షియేటర్ కింద, సర్క్యూట్ డిఫరెన్షియేట్ కింద యాక్ట్ చేసినప్పుడు ఏంటి అని అంటే, ఆ సర్క్యూట్కి మనం ట్రయాంగులర్ వేవ్ ఫామ్ ఇస్తే అవుట్పుట్లో మనకి స్క్వేర్ వేవ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో అంటే అలా ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటి సార్ యూజ్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్లికేషన్లో మనకి ఎక్కడైనా ఇన్పుట్లో ట్రయాంగిల్ వేవే అవైలబిలిటీలో ఉంది, బట్ మనకు కావాల్సిన స్క్వేర్ వేవ్ కావాలనుకోండి, అప్పుడు ఏంటి అని అంటే ఈ సింపుల్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ ఆ డిఫరెన్షియేషన్ కండిషన్ తీసుకుని మనం దాన్ని డిఫరెన్షియేటర్ కింద యాక్ట్ చేయించి అప్పుడు మనం అక్కడ ట్రయాంగిల్ సిగ్నల్ ఇస్తే మనకు అవుట్పుట్లో సమ్ స్క్వేర్ వేవ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ స్క్వేర్ వేవ్ని మనం ఫర్దర్గా ఏదైనా అప్లికేషన్లో కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని ఇక్కడ మనం సెంటెన్స్ ఫార్మేషన్లో పెట్టాం. సో టైం కాన్స్టెంట్ ఆఫ్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ ఈజ్ వెరీ స్మాల్, అంటే ఆర్సీ ఈజ్ ఫార్ గ్రేటర్ దెన్ టీ. ఈ కండిషన్లో మాత్రమే మనకి అది డిఫరెన్షియేటర్ కింద యాక్ట్ చేస్తుంది, అంతేగాని ఆర్సీ ఈజ్ ఫార్ గ్రేటర్ దెన్ టీ కండిషన్లో కాదు. ఓకేనండి, ఆర్సీ ఈజ్ ఫార్ లెస్ దాన్ టీ కండిషన్లో మాత్రమే మనకి అది డిఫరెన్షియేటర్ కింద యాక్ట్ చేస్తుంది. సో అదే చెప్పాం, విత్ ఇన్ స్మాల్ కంపారిజన్ విత్ టైమ్ రిక్వైర్డ్ ఫర్ ది ఇన్పుట్ సిగ్నల్ టు మేక్ అన్ అప్రిషియబుల్ చేంజ్, ద సర్క్యూట్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫరెన్షియేటర్. సో ఆ కండిషన్లో ఉన్న సర్క్యూట్ని మాత్రం మనం డిఫరెన్షియేటర్ సర్క్యూట్ అని అంటాం. సో వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్, దట్ ఈస్ V0 ఈజ్ ఈక్వల్ టు IR. నెక్స్ట్ అలాగే కరెంట్ త్రూ కెపాసిటర్ని కన్సిడర్ చేసుకుంటే I ఈజ్ ఈక్వల్ టు CdV/dt. సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే జస్ట్ V0 ఇచ్చి చిన్న సింప్లిఫికేషన్ అంతే, జస్ట్ సబ్స్టిట్యూషన్ అంతే. V0 ఈజ్ ఈక్వల్ టు RC ఇంటూ సమ్ dVI/dt అని చెప్పేసి వస్తుంది. R అండ్ C వాల్యూస్ రెండు ఫిక్స్డ్ కాబట్టి ఆ ప్రోడక్ట్ ఇంకా మనకి కాన్స్టెంట్ వాల్యూ, ఇంకా అదేం మారేది లేదు. సో డైరెక్ట్గా అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టైమ్ డెరివేటివ్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్. సో టైం డెరివేటివ్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ జరిగి మనకు అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది కాబట్టి ద సర్క్యూట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ డిఫరెన్షియేటర్. సో డిఫరెన్షియేషన్ చేయటం వల్ల మనకు జరిగే అప్లికేషన్ ఏంటి అని అంటే, ఆ సర్క్యూట్కి మనం ట్రయాంగులర్ ఇన్పుట్ ఇస్తే స్క్వేర్ వేవ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో అంటే దాన్ని ఫర్దర్గా మనకి ఏదైనా అప్లికేషన్లో ఆ టైప్ ఆఫ్ అప్లికేషన్ కావాలి అని అనుకుంటే దాన్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇది మనకి ఎక్కువగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద అడుగుతాడండి. అంటే జస్ట్ ఏం లేదు, ఆ కండిషన్ అనేది మనం మెన్షన్ చేసి, కండిషన్ ఫర్ డిఫరెన్షియేటర్ సర్క్యూట్ ఈజ్ ఆర్సీ ఈజ్ ఫార్ లెస్ దాన్ టీ, అండ్ డెఫినిషన్ రాస్తే ఇట్ ఈస్ టైమ్ డెరివేటివ్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్, హెన్స్ ద సర్క్యూట్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫరెన్షియేటర్ అని చెప్పేసి రాసి ఈ 2 స్టెప్స్ వేస్తే మనకి చాలు. దానికి 3 మార్క్స్ క్వశ్చన్ లేదంటే 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతాడు. సో అంతే తప్ప దీన్ని ఒక ఎస్ఏ క్వశ్చన్ కింద లేదు అని అంటే AB బిట్స్ కింద ఉంటాయి చూడండి. మనకి AB బిట్స్ కింద ఉన్నప్పుడు ఏంటంటే ఒక బిట్ కింద అడగచ్చు, అక్కడ కూడా 4 మార్క్స్ కింద క్వశ్చన్ కిందనో లేదంటే ఒక 5 మార్క్స్ క్వశ్చన్ కింద అడిగి B బిట్ అనేది కొంచెం మనకి ఎస్ఐ క్వశ్చన్ కింద అడుగుతారు. సో అంతే తప్ప దీన్ని మనం ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కింద అడిగే ఛాన్స్ అయితే కాదు. జస్ట్ అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, లేదు అని అంటే మనకి ఇచ్చే ఎస్ఐ క్వశ్చన్స్లో ఏదో ఒక బిట్లో ఒక బిట్ కింద ఇచ్చి ఒక 4 మార్క్స్ 5 మార్క్స్ కింద అడుగుతాడు అంతే, అంతకుమించి తప్ప దీన్ని ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కింద అయితే కాదు. బట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇట్ ఈస్ కూడా హైపాస్ ఆర్సీ సర్క్యూట్ యాక్ట్స్ యాజ్ ఏ డిఫరెన్షియేటర్. ఓకే, నెక్స్ట్ లో పాస్ ఆర్సీ సర్క్యూట్. సో చూడండి, స్టార్ట్ చేసేస్తాను దీన్ని, మనకి ఇంకా 5 minutes ఉంది. బట్ ఆల్రెడీ మనం హైపాస్ ఆర్సీ సర్క్యూట్ అంటే తెలిసింది కాబట్టి దీని గురించి అంత ఇంకా బ్రీఫ్గా చెప్పాల్సిన పని లేదు, ఒక పాయింట్లో వెళ్ళిపోతుంది. సో మీరు సర్క్యూట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా మనం హైపాస్ ఆర్సీ సర్క్యూట్లో కెపాసిటర్ అండ్ రెసిస్టర్ వీటిని ఎలా తీసుకున్నాం మనం, ఈ 2 ఎలిమెంట్స్ని ఇప్పుడు ఇంటర్చేంజ్ చేస్తే డెవలప్ అయ్యే సర్క్యూట్ని మనం లో పాస్ ఆర్సీ సర్క్యూట్ అని అంటాం. ఓకేనండి. సో అక్కడ ఏంటనంటే ఇన్పుట్ కెపాసిటర్కి అప్లై చేస్తున్న, అవుట్పుట్ వచ్చేసి రెసిస్టర్ దగ్గర తీసుకున్నాం హైపాస్లో. లో పాస్లోకి వచ్చేసరికి అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నాము అని అంటే అక్రాస్ కెపాసిటర్. సో ఇది మనకి లో పాస్ ఆర్సీ సర్క్యూట్. మనకి హైపాస్ ఆర్సీ సర్క్యూట్లో హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని పాస్ చేస్తుంది, రిమైనింగ్ ఫ్రీక్వెన్సీ అన్నిటిని కూడా రిజెక్ట్ చేస్తుందని చెప్పాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా లో పాస్ ఆర్సీ సర్క్యూట్ అంటే ఇట్ అలౌస్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అండ్ రిజెక్ట్స్ ఆల్ అదర్ రిమైనింగ్ ఫ్రీక్వెన్సీస్. ఇక్కడ కూడా సేమ్ అది ఎలా పాస్ చేస్తుంది, ఎలా రిజెక్ట్ చేస్తుంది అనేది కంప్లీట్గా
కెపాసిటర్ మీదే, దట్ ఈస్ నథింగ్ బట్ కెపాసిటివ్ రియాక్టెన్స్ XC ఈజ్ ఈక్వల్ టు 1/2πfc. సో ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే రియాక్టెన్స్ అనేది తగ్గిపోతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అంటున్నాం కాబట్టి. అదే ఫ్రీక్వెన్సీ తగ్గిస్తూ ఉంటే రియాక్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మనం హై పాస్లో చెప్పాం, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్కి వచ్చేసరికి లో రియాక్టెన్స్ అనేది ఉంటుంది. అదే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ తీసుకుంటే హై రియాక్టెన్స్ ఉండడం వల్ల ఏంటనంటే అది ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తున్నట్టుగా మీకు చెప్పాం, కానీ దాంతోపాటే మీకు చెప్పా విచ్ ఆఫర్స్ వెరీ హై ఇంపిడెన్స్ అండ్ విచ్ ఆఫర్స్ వెరీ లో ఇంపిడెన్స్ అని చెప్పేసి. హై ఇంపిడెన్స్ని ఆఫర్ చేస్తే అటెన్యుయేషన్ జరుగుతుంది, లో ఇంపిడెన్స్ని ఆఫర్ చేస్తే అటెన్యుయేషన్ అనేది తక్కువ జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఇన్పుట్ సిగ్నల్ అనేది అవుట్పుట్కి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి చెప్పాం. సేమ్ అదే పాయింట్ ఇక్కడ కూడాను. బట్ దాన్ని మీకు ఏంటంటే అర్థం అవడం కోసం ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ అన్నట్టు ఇక్కడ మీకు స్లైడ్లో కూడా నేను అదే మెన్షన్ చేసాను చూడండి. ఫ్రీక్వెన్సీ ఈజ్ లో అంటే లో ఫ్రీక్వెన్సీ ఉంటే రియాక్టెన్స్ ఎలా ఉంటుంది, హై రియాక్టెన్స్ అనేది ఉంటుంది. అండ్ కెపాసిటర్ యాక్ట్స్ యాజ్ ఓపెన్ సర్క్యూట్, జస్ట్ లైక్ ఓపెన్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది. సో వీ గెట్ ది అవుట్పుట్, బట్ if the frequency is increases and high frequency signals మనం కన్సిడర్ చేసుకుంటే this reactance is decreases. సో reactance decrease అవుతుంది అని అంటే which offers low impedance, so it acts as a short circuit కింద యాక్ట్ చేస్తుంది. అవుట్పుట్ వోల్టేజ్ is 0. అంటే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని మనం ఈ సర్క్యూట్లో ఎలా అప్లై చేస్తాం అనేది ఒక్కసారి చూడండి క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ తీసుకుందాం, లో ఫ్రీక్వెన్సీ హై రియాక్టెన్స్ ఉంటుంది, కెపాసిటర్ యాక్సెస్ ఓపెన్. అంటే ఇది ఓపెన్ అయిపోయింది అని అంటే ఏంటండి, ఇంక ఈ పాత్ ఏమీ మనకి లేనట్టే, అవునా? ఇది టోటల్లీ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ మనం ఇన్పుట్ అప్లై చేసి అవుట్పుట్ తీసుకుంటున్నాం అని అంటే బోత్ మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఏంటి, ఏదైతే మనకు ఆ బ్రాంచ్ వోల్టేజ్ ఉంటుందో సేమ్ అదే వోల్టేజ్ అవుట్పుట్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఇది ఓపెన్ అయిపోయింది, ఇంక ఇక్కడ వోల్టేజ్ అబ్జర్వ్ చేస్తే ప్యారలల్గా ఇన్పుట్. సో ఇక్కడ V0 ఈజ్ ఈక్వల్ టు VI. ఎప్పుడు ఈ కండిషన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని అప్లై చేసినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ వోల్టేజ్. అంటే ఇన్పుట్లో ఏదైతే ఫ్రీక్వెన్సీ అప్లై చేస్తామో అదే ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అవుట్పుట్లో వస్తుందో దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ అలాగే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని అప్లై చేసి అనుకోండి, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని అప్లై చేస్తే హై ఫ్రీక్వెన్సీ అప్లై చేసినప్పుడు లో రియాక్టెన్స్ ఉంటుంది, కెపాసిటర్ అనేది జస్ట్ లైక్ షార్ట్ సర్క్యూట్. అంటే ఇది షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది అని అంటున్నాం. అంటే షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తే వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ షార్ట్ సర్క్యూట్, ఇట్ ఈస్ 0. సో V0 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏదైనా అవుట్పుట్ వస్తుందా, దెర్ ఈజ్ నో అవుట్పుట్. అంటే సింపుల్గా అర్థం అవడం కోసం మనకు పెట్టిన పాయింట్ అది. అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే చూడండి, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని అప్లై చేసినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి 0 వస్తుంది. అంటే పాస్ అవుతుందా, పాస్ అవట్లేదు, రిజెక్ట్ అవుతుంది. అలాగే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని అప్లై చేసినప్పుడు వస్తుందండి వాయిస్? సార్ ఓకే, అంటే నాకు స్క్రీన్ మీద మీరు ఎవరు కనబడతలేదు, మిస్ అయింది. సో ఏంటంటే మనకి షార్ట్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ కింద అంటే మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ పాయింట్ అలా డిస్కస్ చేస్తున్నాం. సో షార్ట్ సర్క్యూట్కి అక్రాస్గా 0 వోల్టేజ్ కాబట్టి షార్ట్ సర్క్యూట్ కింద మనకి ఎప్పుడు యాక్ట్ చేస్తుందంటే ఫర్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్కి షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అనేవి అవుట్పుట్కి రావట్లేదు, 0. అంటే అటెన్యుయేషన్ జరుగుతుంది. అదే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు కెపాసిటర్ అనేది మనకు ఓపెన్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇక్కడ కెపాసిటర్కి అక్రాస్గానే మనం ఆ వోల్టేజ్ని కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి ప్యారలల్గా మనకి ప్యారలల్ బ్రాంచ్లో ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. సో V0 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు VI కండిషన్. అంటే ఏదైతే ఫ్రీక్వెన్సీ వస్తుందో అదంతా కూడా మనకి అవుట్పుట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి V0 ఈజ్ ఈక్వల్ టు VI అని చెప్పేసి అని అంటున్నాం. సో అంటే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నీ కూడా మనకు అవుట్పుట్కి వెళ్తున్నాయి. హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ వచ్చినప్పుడల్లా అవుట్పుట్ మనకి 0 కింద తీసుకుంటున్నాం కాబట్టి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అనేవి రిజెక్ట్ అయిపోయి ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ మాత్రమే ఈ సర్క్యూట్ పాస్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లో పాస్ RC సర్క్యూట్. సేమ్ మన హై పాస్